కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బట్టి విక్రమార్క నాయకత్వం బట్టి గారి నాయకత్వం బాకెట్ కొద్దిగా లేపాలి గౌరవనీయులు కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారి కృషి వలన ఈరోజు మంచిర్యాల నియోజకవర్గం దండపల్లి మండలం రెబ్బెనపల్లి గ్రామంలో మంజూరు అయినటువంటి తెలంగాణ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు 200 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ నిధులను విడుదల చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా పెద్దలు ప్రేమసాగర్ రావు గారు విద్యా వైద్యమే ప్రధాన అభివృద్ధిగా ఈ మాలుమూల ప్రాంతమైనటువంటి ఈ దండపల్లి గ్రామంలో ఒక సువిశాలమైనటువంటి పచ్చదనం కలిగినటువంటి ఒక చల్లటి వాతావరణంలో ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్ను మంజూరు చేసినందుకు తన చేసినటువంటి కృషికి దండపల్లి మండలం తరపున మంచిర్యాల నియోజకవర్గం తరపున చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. ఈ విద్యాపరంగా ఈ మారుమూల ప్రాంత గిరిజన ప్రాంతమైనటువంటి మా దండపల్లి మండలాన్ని ఈ విద్యా రంగంలో అభివృద్ధి ముందుకు తీసుకుపోతున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై పిఎస్ఆర్, జై కాంగ్రెస్. మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగర్ గారి కృషితోటి దండపల్లి మండలం రెబ్బెనపల్లిలో దాదాపుగా 250 కోట్లతో నిర్మిస్తున్నటువంటి 4000 మంది విద్యార్థులు చదువుకునే వెసులుబాటు కల్పించినటువంటి మరి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే కుల మతం భేదం లేకుండా అందరు విద్యార్థులు సమానంగా చదువుకునే విధంగా ఒక పెద్ద గొప్ప ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ఆలోచన తీసుకొచ్చి మరి పైలట్ ప్రాజెక్ట్ కింద మరి 5 కేటాయిస్తే దాంట్లో మన మంచిర్యాల నియోజకవర్గం రావడం చాలా శుభవరణం. ఈరోజు 200 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం సంబంధించి ఈరోజు పెద్ద ఎత్తున దండపల్లి మండల కేంద్రంలో మరి భారీ కటౌట్లు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అయితే పెద్దల గౌరవనీయులు శాసనసభ్యులు గెలిచిన తర్వాత వారు చెప్పినట్టు చేస్తున్నారు. విద్య అనుకోండి, వైద్యం అనుకోండి, అదేవిధంగా ఇటు వ్యవసాయం అనుకోండి. మంచాలు చూసుకుంటే ఇటు మాతా శిశువును పెద్ద ఎత్తున దాదాపుగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తున్న సంతరణం. ఇటు విద్యార్థులకు అవసరమైనటువంటి విద్యను మన 4000 మంది విద్యార్థులు కుల మతం భేదం లేకుండా చదువుకునేందుకు వెసులుబాటు కల్పించడం అంటే చూస్తూ ఉంటే కాంగ్రెస్ గవర్నమెంటే ఖచ్చితంగా పేద గవర్నమెంట్ పేద ప్రజల గురించి ఆలోచిస్తా అని చెప్పేసి ఇలాంటి సందర్భాలు చూస్తే మనకు అర్థమవుతుంది. దయచేసి ఎవరైతే మరి ప్రతిపక్షాలు కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వారు చేస్తున్న మాటలు ఇప్పటికైనా మీరు అభివృద్ధి మీద మేము చేస్తున్న అభివృద్ధి మీద మీరు ప్రజలకు చెప్పకుండా మంచిదే, కానీ మరి మేము చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోకుండా అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తూ గౌరవ పెద్దలు మా శాసనసభ్యులు గారిని, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం. తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ప్రారంభించినందుకు దానికి కృషి చేసిన ప్రేమసాగర్ రావు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన ఆర్థిక శాఖ మంత్రులు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మరి ప్రేమసాగర్ వారి కృషి వలన ఈరోజు ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్కు 200 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినందుకు మరి మా తరఫున, మా నియోజకవర్గం తరఫున మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ప్రేమసాగర్ రావు గారు విద్య, వైద్యం, అదేవిధంగా వ్యవసాయం 3 రంగాలను 3 కళ్ళలో చూస్తూ మరి మొన్న 1000 కోట్ల రూపాయలు నిధులను తెస్తూ అభివృద్ధి చేస్తున్నటువంటి మా ప్రేమసాగర్ రావు గారికి మరి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఇంకా కృషి చేయాలని, వారికి మరి ప్రజలంతా మంచి చేస్తున్నందుకు అండగా ఉండాలని, ఏదైతే దుష్టశక్తులు కొన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నాయి వాటిని పరదోలి
మరి ఇక్కడ ఉన్న కార్యకర్తలంతా మరి రాబోయే రోజుల్లో వారికి అండగా ఉండి మరి 10 కాలాల పాటు ఈ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీని ఈ నియోజకవర్గంలో ప్రేమ్ సాగర్ గారి నాయకత్వాన్ని బలపరచాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దండపల్లి మిత్రులకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. జై పిఎస్ఆర్.